మరి మొదటిగా మరి తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరువచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ ప్రభుని క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి ఈ పునరుద్ధాన దిగు రోజు మనందరం కూడా మరొకసారి కలుసుకొని ఆయన గొప్పదైన మాటలను ధ్యానించుకున్నటకు ఆయన మన జీవితంలో ప్రతిరోజు మనకు కల్పిస్తూనే ఉన్నారు. కానీ మనమే దానిని ఉపయోగించుకోలేక సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. మరి దేవుడు ఇస్తున్న ఈ చక్కటి కాలాన్ని గురించి మనం తెలుసుకున్నా సరే మరలా మనము ఆ తప్పుడు త్రోవలోకి మనం వెళుతూ ఉన్నాం. తెలుసుకున్న విన్న మాటలను చెవి వరకే పరిమితం చేస్తున్నామే కానీ జీవితాల వరకు దాన్ని తేలకపోతుంది. ఎందుకనంటే దేవుడు వినడం మంచిది అంటున్నాడు, కానీ వినటం మాత్రమే మనం విన్నాం అనుకోండి, మనం ఏమవుతామంటే మోసపోతున్నాం. వినడం కాదు, వినన దాన్ని బట్టి మనం గ్రహించిన వారి నిజమైన క్రైస్తవులు అని మనకు బైబిల్ బోధిస్తుంది. కాబట్టి ఎంతవరకు మనము వాక్యానుసారంగా ఆలోచన చేస్తున్నాము, మనం ఒక్కసారి బైబిల్ బట్టి మనం ఆలోచించాలి. మరి ఈరోజు మరి కొన్ని నిమిషాలు దేవుడి మాటలను ఆలోచించాలి. మరి గత వారంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. ఏంటంటే బాప్తిసం గురించి ఏ విషయాలు మనం ధ్యానించుకున్నాం? బాప్తిసం అనే పాఠంలో 4 విషయాలు మనం గ్రహించాం కదా. ఏ విషయాలు అవి? మొదటిగా బాప్తిస్మం అనగా ఏంటి అనే విషయాన్ని మనం గ్రహించాం. రెండవదిగా బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అనే విషయాన్ని కూడా మనము ధ్యానించాం. మూడవది ఏంటి? బాప్తిస్మము ఎలా తీసుకుంటే అది సరైనదిగా చెల్లుతుంది, అది కూడా మనం ఆలోచన చేస్తాం. నాలుగవదిగా బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి, అది గత వారంలో మనం చూసుకున్నాం. మరి ఈ వారంలో చూసుకుని పోయే మాటలు ఏంటంటే చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చా. మన పాట ఏంటంటే ఈరోజు చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చా. ఈ చిన్న పిల్లల గురించి మనం ఆలోచించగలిగితే ఇప్పుడు బాప్తిస్మం ఎందుకు అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించి అట్లకి వెళ్ళిపోతాం. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దాంట్లో కొన్ని పాయింట్స్ ఏంటో మనకు అర్థమైంది కదా. ఎందుకు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని మనం తెలుసుకున్నాం? మన పాపాలు కడిగి వేసుకోవడానికి బాప్తిస్మం మనకు అవసరం, తీసుకోవాలి. తర్వాత మనం రక్షణలో పొందాలి అని అంటే బాప్తిస్మం తీసుకోవాలి. మూడవదిగా బాప్తిస్మము పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అని అన్న బాప్తిస్మం తీసుకోవాలి. ఈ మొదటి 2 పాయింట్లు మనం బాగా ఆలోచన చేస్తే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని అడిగినప్పుడు బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఏం చేస్తే అంటే ఎందుకు తీసుకోవాలంటుంది బైబిల్. మొదటి పాయింట్లో పాప క్షమాపణ పొందుటకు తీసుకోవాలంటుంది బైబిల్ బాప్తిస్మం. ఇప్పుడు పిల్లల దగ్గరకు వచ్చేస్తే పిల్లలైన వారికి బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నారు ఈనాటి జనాంగం అని అంటే జనరల్గా మనం ఆలోచన చేసిన బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని అంటే పాపాలు తీసివేసుకోవడానికి బాప్తిస్మం తీసుకోవాలి. మరి ఇప్పుడున్న వారు ఎందుకు ఇస్తున్నారు బాప్తిస్మం అనేది కూడా వాళ్ళకి అవగాహన లేకోకుండా ఇస్తున్నారు. మనం బాగా అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు పరలోకం కూడా ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? ఎలాంటి వారికి ఇస్తానన్నాడు దేవుడు? పరిశుద్ధులకు, నిర్దోషులకు, పాపం లేని వారందరికీ కూడా నేను వారికి పరలోకాన్ని ఇస్తానన్నాడు కదా. ఒకసారి బైబిల్లో కీర్తన గ్రంథాన్ని కొద్దాం. పాపం అంటే దేవునికి ఇష్టమా, అసహ్యమా, లేకపోతే అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము, కీర్తన గ్రంథం 5వ అధ్యాయము
కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆలోచించేద్దాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఇక్కడ చెబుతూ నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అంటే దేవుని దగ్గర చెడుతనం అనేది ఏమైనా చోటు ఉందా అంటే లేదు. చెడుతనాన్ని దేవుడు ఏమైనా స్వీకరించే దేవుడుగా మనకు కనపడుతున్నాడా? చెడుతనం అంటే దేవునికి ఇష్టము లేదు. ఇంకా కింద ఒక మాట ఉంది, ఏదో వచ్చింది, ఏమంటున్నాడు? డాంబికులు నీ సన్నిధిని నెరవేరు, పాపము చేయవారందరూ. పాపం చేయవారు దేవునికి, అంటే దేవునికి అసహ్యులుగా పిలువబడేవారు ఎవరంటున్నాడు ఇక్కడ? పాపం చేసేవారందరూ కూడా దేవుని కంటే చాలా అసహ్యులుగా బైబిల్ చెప్పబడుతుంది. ఇప్పుడు మన అంశం ఏంటంటే పిల్లలైన వారికి బాప్తిస్మం ఇవ్వచ్చా అనే విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. పిల్లల గురించి బైబిల్ ఏ సమాధానం చెప్పింది? మరి పిల్లలైన వారి గురించి బైబిల్లో ఎలాంటి మాటలు దేవుడు రాయించాడో ఒక్కసారి మాటను ఆలోచించాడు. ఇప్పుడు సమాజంలో పిల్లలైన వారికి ఎలా బాప్తిస్మం ఇస్తున్నారు అని అంటే ముంచే బాప్తిస్మం కూడా కాదు. ఎలాంటిది? చిలకరింపు బాప్తిస్మం కదా. మరి పెద్ద పెద్ద సంఘాలకు మీరు వెళ్ళినప్పుడు పుట్టిన బిడ్డనే కొన్ని నెలల తర్వాత సంఘాల దగ్గర తీసుకువెళ్ళి పాస్టర్తో ప్రార్థన చేయించి, బిషప్స్ ఉంటారు కదా చాలా మంది, వారితో మరి ఇలా ముంచి చిలకరించేటటువంటి సందర్భం మనకెన్నో చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి. అదర్ కంట్రీస్లో చాలా ఉన్నాయి కూడా కదా. ఇది చిలకరింపే బాప్తిస్మం. పిల్లలైన వారికి ఎక్కువగా ఇస్తూనే ఉంటారు కదా. రైట్. ఇప్పుడు పిల్లలైన వారికి బాప్తిస్మం ఇవ్వచ్చా ఇవ్వకూడదు ఒక్కసారి బైబిల్ ఆలోచించగలిగితే బైబిల్లో పిల్లలకు తగ్గట్టుగా ఏం చెప్పబడింది, పిల్లలకి సంబంధించి బైబిల్లో ఏమి రాయించాడు దేవుడు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇందుకు బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలని చూసుకున్నాం? పాపము క్షమాపణ గురించి తీసుకోవాలని చూసుకున్నాం. అలాగే మనం రక్షింపబడాలి అన్న బాప్తిస్మం తీసుకున్నాం. రైట్. ఓకే. ఇప్పుడు ఒకవేళ బాప్తిస్మం తీసుకోవాలని కనుక ముందుగా తీసుకున్న వాళ్ళు ఏం చేయాలన్నారు? ఒప్పుకోవాలి, తర్వాత అడగాలి. ఏం చేయాలి? నేను బాప్తిస్మం తీసుకోవాలి అని అడగాలి కదా. ఆనాడు పేతురు గారు వాక్యం చెబుతున్నా, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు వాక్యం చెబుతున్న తర్వాత వాళ్ళు అడిగిన వారు, సహోదరులారా మేము బాప్తిస్మం పొందడానికి మేము ఏం చేయాలి, ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగారు వాళ్ళు. అంటే బాప్తిస్మం తీసుకోవడానికి ముందుగా వారు ఏం చేయాలట? అడగాలి. అంటే బాప్తిస్మం తీసుకోవాలంటే ముందుగా ఏం చేయాలి? వినాలి, విశ్వసించాలి, తర్వాత ఒప్పుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలు బాప్తిస్మం తీసుకునే వారిలో కనపడాలి కదా. ఇప్పుడు బాప్తిస్మం ఇస్తున్న పిల్లలైన వారు అడగలరా? బాగా ఆలోచించలేదు. బాప్తిస్మం తీసుకుంటున్న చిన్న పిల్లలైన వారిలో వారు సొంతంగా మేము పశ్చాత్తాపడి నాలో పాపం ఉంది అని వాళ్ళు తీసుకోవాలరా? చెప్పండి. అసలు వారిలో పాపం ఉందని బైబిల్ చెప్పింది. అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే దాని సందర్భం ఏంటంటే పాపాలు తీసివేసుకోవడానికి. మరి బాప్తిస్మం చిన్నపిల్లలైన వారికి ఎందుకు ఇస్తున్నారు అనే విషయాన్ని గ్రహిస్తే వాళ్ళలో పాపం ఉందని దగ్గర జనరల్గా ఆలోచన చేస్తే వాళ్ళు పాపం ఉంది కనుకనే వాళ్ళు ఇస్తున్నాము అన్నట్టుగా ఆలోచన చేయొచ్చు. కానీ పిల్లల్ని బట్టి, పసిపిల్లలను బట్టి బైబిల్ ఎలాంటి మాటలు చెప్పిందో ఒకసారి బైబిల్ని బట్టి ఆలోచించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
ఒకటి వచ్చిన నుంచి ఆలోచించారు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. బాప్తిసం ఎందుకు అవసరమో మనకు తెలిసింది, వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా మనం గ్రహించారు కదా. చలో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును బాగా ఏం చెప్తున్నాడంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అంటే అంటే అర్థం రుచి చూచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? తెలుసుకున్న ఎడల. అంతేనా? క్రీస్తు గురించి, దేవుడి గురించి ఎంత గొప్పవాడో తెలుసుకున్న ఎడల మీరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత మన క్రియలు ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. చూద్దాం. సమస్తమైన దుష్టత్వమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రెండోదిగా సమస్తమైన కపటమును ఏం చేయాలట? విడిచిపెట్టాలి. తర్వాత ముఖ్యంగా వేషధారణను విడిచిపెట్టాలి. తర్వాత అసూయను విడిచిపెట్టాలి. సమస్త దూషణను, మాటలను ఏం చేయాలంటే మనం ఇవన్నీ లక్షణాలను కూడా మానివేయాలి. అంతేనా? ఇక్కడ బాగా ఆలోచించాలి. ఈ లక్షణాలన్నీ కూడా మానేస్తే ఎలాంటి వారి మనం అవుతామంటే కింద చెప్తున్నాడు. కింద చదువు, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఈ సందర్భంలో మాట్లాడుతూ క్రొత్తగా జన్మించిన శిశువు ఎలాగైతే ఉంటాడో మీరు కూడా అలాగే ఉంటాడు. అంటే క్రొత్తగా జన్మించిన శిశువులో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడతాయా? కనపడవు. అందుకే పై వచ్చినాల్లో మరొకసారి చదువుతాం. ఏమంటున్నాడు? సమస్తమైన దుష్టత్వమైన లక్షణం పిల్లల్లో కనబడుతుందా? పుట్టిన వారిలో కనబడుతుంది. కాబట్టి అలాంటి స్వభావం మీలో కూడా ఉండాలి అంటున్నాడు. రైట్. రెండోది, సమస్తమైన కపటం మన పిల్లల లక్షణంలో కనబడుతుందా? కనబడదు. తర్వాత వేషధారణ. ఇది పిల్లలు కనబడుతుంది. చెప్పండి, అసలు మన దగ్గర ఒక విధంగా, బయట వాళ్ళు ఒక దగ్గర విధంగా కనబడుతుందా? చిన్న పిల్లలు, పుట్టిన 1 సంవత్సరం పిల్లలు, 2-3 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఎలాగా మనకన్నా పెద్ద ఇదైపోతున్నారు కదా. మనకన్నా పెద్ద టాలెంటెడ్గా అయిపోతున్నారు. మనకన్నా సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలియదు. కానీ పిల్లలకి మీకే నేర్పిస్తున్నారు. ఇప్పుడు మనకి ట్యాబ్లెట్ అంటే ఏం గుర్తుకు వస్తుంది చెప్పండి? పారాసిటమాల్, జలుబులో ట్యాబ్లెట్ మనకు అది గుర్తుకు వస్తుంది. మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ అని అడగండి, ఏం గుర్తుకు వస్తుంది? నాకు పెద్ద ఫోన్లు ఉన్నాయి, పెద్ద ట్యాబ్లు ఉన్నాయి, అవే గుర్తుకు వస్తుంది. అంటే మనకి వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది. మనకి ట్యాబ్లెట్ అంటే ఈ ట్యాబ్లెట్ గుర్తుకు వస్తుంది. వాళ్ళ ట్యాబ్లెట్ ఏంటి అడిగినప్పుడు వాళ్ళు ఫోన్ లాంటిది పెద్ద ట్యాబ్ అనేది అనుకుని వాళ్ళు ట్యాబ్లెట్ అనుకున్నారు. అంటే ఎంత ఇదిగా ఉన్నారో మనం ఆలోచించేది. ఇక్కడ శిశువులు పోలి మీరు నడుచుకొని అంటున్నాడు. అంటే శిశువులో కపటమైన మనసు ఉంటారు. తర్వాత వేషధారణ కనిపించదు. తర్వాత ఇంకేమంటున్నాడు? అసూయ ఏమైనా కనిపిస్తుంది చెప్పండి. వాళ్ళు నీ పక్కన ఒక విధంగా మాట్లాడు, అతని పక్కన మరొక విధంగా మాట్లాడు, నీ మీద అసలు చూపించడం, ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తుంది అతనిలో? చిన్న పిల్లవాళ్ళు ఏం కనిపించదు. ఇంకేమంటున్నాడు? సమస్తమైన దూషించే మాటలు అతను ఏమైనా కనబడతాయా? ఇలాంటి మాటలు ఏమి కూడా ఎవరిలో కనిపించవు. కింద చెప్తూ క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే మీరు ఉండాలి అంటున్నాడు. అంటే శిశువులైన వారికి ఎప్పుడు బాప్తిజం ఇస్తున్నారు చెప్పండి? చిన్న బిడ్డలుగా ఉన్నవారే కదా కదా. ఏ విషయాలు తెలియకోకున్నప్పుడు వరకు బాప్తిజం ఇస్తున్నారు అని అంటే బాప్తిజం చెల్లుతుంది చెప్పండి. ఇంకా పెద్ద అయిన తర్వాత బాప్తిజం తీసుకోవాలి. ఇక మీరు బాగా ఆలోచించారు. చిన్నప్పుడు మాత్రమే వాళ్ళు బాప్తిజం తీసుకుంటారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకోవడమే మానేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు తీసుకున్నాం కదా, ఇంకా అదే కంటిన్యూ అయిపోతే వాళ్ళు ఆలోచించి తీసుకుంటారు. మరి జనరల్గా ఇక్కడ చూసిన ఆ బాప్తిజం చెల్లుతుంది చెప్పండి? అసలు ఇవ్వచ్చు అక్కడ. ఎందుకు తీసుకోవాలి బైబిల్ని అడిగినప్పుడు పాపం ఉన్నది కడిగి వేసుకోవడానికి బాప్తిజం అంటున్నాడు దేవుడు. కానీ పిల్లలైన వారికి ఏ పాపం తెలియదు, దూషించే మాటలు తెలియదు, అబద్ధం ఆడే ఆలోచన తెలియదు, ఒకరు ద్వేషించే దూషించే మాటలు అస్సలు తెలియదు పిల్లలకి. అయినా సరే ఏ ఇస్తున్నారు? అది వాక్యానుసారం అంటే
వాక్యానుసారం కాదు. మరొక మాట కూడా బైబిల్లో ఉంది, ఆ విషయం కూడా ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా మీ బుద్ధి విషయమై మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? సహోదరుల గురించి అంటే అన్నదమ్ములనా? అన్నదమ్ముల గురించి కాదు. సొంత కుటుంబం అంటే ఏంటి? సంఘం. సంఘాల గురించి మాట్లాడు. సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక ఏమంటారు? బాగా ఈ విషయం బాగా ఆలోచించారు. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు. శిశువులుగా ఉండడు. మీకు అర్థమైంది మాట? ఏమైంది చెప్పండి, ఏమర్థమైంది చెప్పండి. అలా ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండు. దుష్టత్వ విషయమై అది ఏంటంటే దుష్టత్వ విషయం శిష్యులుగా ఉన్నామంటే దుష్టత్వం పిల్లలు ఎలా ఉంటారో మీరు కూడా అలా ఉండమని కాదు అర్థం. దుష్టత్వం లక్షణం పిల్లల్లో కనబడుతుందా? కనబడదు. కాబట్టి దుష్టత్వం విషయంలో పిల్లలు లాగా ఉండాలి, కానీ బుద్ధి విషయంలో పెద్దవారిలాగా ఉండాలి. తిరువాత కింద ఏమంటున్నాడంటే దుష్టత్వ విషయంలో శిశువులుగా ఉండడి, బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండాలి. మీరు జనరల్గా మీరు ఆలోచన చేసిన పెద్ద అయిన తర్వాత కొన్ని మారవలసినవి కొన్ని ఉంటాయి జనరల్గా కదా. చిన్నప్పుడు చేయవలసినవి చిన్నప్పుడు చేస్తే ఉంటుంది. అదే చిన్న విషయాలు పెద్ద అయిన తర్వాత చేస్తే కదా. చిన్నప్పుడు పాలబుట్టి తిరిగే వ్యక్తి బాగుంటుంది, పెద్ద అయిన తర్వాత కూడా అదే పాలబుట్టి పట్టుకుని తిరిగితే ఎట్టుంటుంది చెప్పండి. చిన్నప్పుడు మరి బైక్ తోలేక రాదు, పెద్ద అయిన తర్వాత కూడా బైక్ నేర్చుకుంటే అతను ఏమంటారు జనరల్గా ఇంకా రావట్లేదు. నీకు ఇంత పెద్ద నువ్వు 10th చదివావు ఇంతవరకు కూడా. చిన్నప్పుడు ఓకే చదువుకోవడానికి క్లాస్ రూమ్కి వెళ్ళావు, ఇప్పుడైనా సరే నీకు ఆలు రావట్లేదండి. కాబట్టి నువ్వు ఎలా ఉంటుంది తెలుసా? మనుషులు ఎలాగైతే వెలుగుతూ బుద్ధిమంతులుగా ఉంటారో మనిషిని బట్టి మీరు పెద్దవాళ్ళకి అలాగ ఆలోచించండి. కానీ మీ మనసులో ఎలా ఉంటుంది తెలుసా? మీకు ఆలోచన ఎలా ఉండదు తెలుసా? మీకు తలంపులన్నీ ఎలా ఉండదు తెలుసా? ఒక శిష్యుడు కూడా ఎలాగైతే ఉంటాడో, పసిపిల్లలకు మనస్తత్వం ఎలాగైతే ఉంటుందో అలాగే మీరు కూడా అలాగ ఉండండి అంటే పిల్లల్లో దుష్టత్వం కనపడుతుందా? లేదు. పిల్లల్లో పాపం అనేది కనపడుతుందా? లేదు. పిల్లలు ద్వేషించే మనసు కనబడుతుందా? లేదు. మన బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? పిల్లలకి మామూలుగా ఆలోచన చేస్తే అర్థమైపోతుంది ఇవన్నీ కూడా. మరి పిల్లలైన వారికి ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నారు అర్థం కావట్లేదు కదా మరి. ఎందుకంటే పెద్దలు పారంపర్య ఆచారాలలో తీసుకుని వస్తున్నారు. వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే పిల్లలైన వారికి బాప్తిస్మం అనేది అవసరమే లేదు. అది అవునా? అది ఎప్పుడు అవసరం అంటే దెబ్బ తగిలినప్పుడే కదా ఆయింట్మెంట్ అవసరం. ఆ పిల్లలైన వారికి ఇంకా దెబ్బ తగ్గలేదు అయినా సరే మనం ఆయింట్మెంట్ పూజిస్తాం. జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ పడితే అది తగ్గుతుంది, జ్వరం రాకపోయిన టాబ్లెట్ పడితే ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లలైన వారు 1 సంవత్సరం 2 సంవత్సరం లోపల ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారో అని తెలియదు అవునా? కానీ ఒక అవగాహన ఉంటుంది. కానీ 1-2 సంవత్సరాలు దాటేసరికి వాళ్ళన్నీ ఆలోచన చేస్తారు కదా. ఓకే, ఒక క్వశ్చన్ ఏంటంటే చనిపోయిన చిన్నపిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్తారు చెప్పండి? ఏమైనా నరకానికి వెళ్ళిపోయినట్టుగా ఎక్కడైనా సందర్భ బైబిల్లో కానీ వాక్యానుసారం కానీ కనపడదే చెప్పండి? ఎక్కడ? ఎందుకు వారు వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా అంటే ఎలాంటి పాపం కూడా కనిపించింది కదా.
ఎలాంటి దుష్టత్వం మాటలు కానీ, నిన్ను ఒక విధంగా చూడడం, అతను ఒక విధంగా చూడడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా పిల్లల్లో కనిపించడం. ఈ లక్షణాలు ఏమి లేనప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి? మనం కూడా ఈ లక్షణాలు లేకపోతే మనం కూడా చిన్నపిల్లలు. అదే అంటున్నాడు కదా ఇక్కడ, మీరు కూడా పిల్లల వంటి స్వభావం కలిగి ఉండాలి అంటున్నాడు. కాబట్టి పిల్లల స్వభావం ఏంటి? పాపం చేసేటటువంటి స్వభావం వారిలో కనిపించదు, లేదు కనుకనే మరి బాప్తిసం ఇవ్వకపోయినా. కాబట్టి బైబిల్ కూడా మనం ఆలోచించగలిగితే బాప్తిసం పిల్లలైన వారికి ఇవ్వచ్చు అంటే ఇవ్వకపోవడం మంచిది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే జనరల్గా ఆలోచన చేసిన ఎప్పుడు ప్రయోజనం ఉంది? అతను పెరిగే ఆలోచన స్టేజ్కి వచ్చి అతను చేస్తున్న కరెక్టా కాదని తెలుసుకొని అతను చేస్తున్న పాపం అని అతను గ్రహిస్తాడే, అప్పుడే ఇవ్వాలి. ఇంకోటి, చిన్నప్పుడు ఉన్న తర్వాత నీ పాపను ఒప్పుకుంటాడు చెప్పండి అతను ముఖ్యంగా. కానీ బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే తప్పును ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలి. కానీ పిల్లలైన ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటారు. అంత ఆలోచన ఉంటుందో? పాపమే లేనప్పుడు ఎలా ఆలోచన చేస్తారు? కాబట్టి ఇస్తున్న సమాజంలో ఇప్పుడు ఇది కూడా చాలా ఎక్కువైపోయింది. ఇవ్వడం కూడా ఇక్కడ వైపు తక్కువ, కానీ మీరు అక్కడ అడుగురు అక్కడ వెళ్తే పెద్ద పెద్ద చర్చిల్లో చాలా ఇస్తున్నారు. తెలియని విషయం ఏంటంటే మన కుటుంబంలోనే చాలా మంది తీసుకున్నారు, మా కుటుంబంలోనే తెలియక ఒకప్పుడు. కానీ తెలుసుకున్న తర్వాత అది సరైనది కాదని తెలుసుకొని మరలా దీని దగ్గర రావడం జరిగింది. కనుక ఇది బాప్తిసం కూడా కరెక్టేనంటే కరెక్ట్ కాదు. ఇంకొక సందర్భాన్ని ఆలోచించాలి. ఎందుకంటే మనకు ఆధారాలు కావాలి కదా బైబిల్. పిల్లలకైన వారికి బాప్తిసం ఇవ్వచ్చా లేదా అనకంటే ముందుగా బైబిల్ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి వారి గురించి మరొక ఆధారం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని ఆలోచించారు. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి, ఇది ఇంకా గొప్ప. ఎందుకంటే అక్కడ అందరి ముందు నిరూపిస్తున్నాడు యేసుక్రీస్తు. ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా ఏమన్నాడు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే. ఎలా కావాలంటున్నాడు ఇక్కడ? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే బిడ్డల వంటి స్వభావం ఉంటే ఎక్కడికి వెళ్తారంట? అంటే పిల్లలు కూడా ఎక్కడికి వెళ్తారు చనిపోయిన వెంటనే? ఇక్కడ బుక్కులు మనకి ఉపదేశం చేస్తారు. అంటే చిన్నపిల్లలైన వారు ఒకవేళ మరణిస్తే కంపల్సరీ వారు ఎక్కడికి వెళ్తారంట? పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే వారిలో ఎలాంటి పాపం అనేది వారిలో కనిపించలేదు, ఉండదు కనుక. ఎవరు గొప్పవారు అడిగినప్పుడు మీరు ఎలా ఉండాలంటే, అసలు యేసుక్రీస్తు వారు శిష్యులైన వారు అడుగుతున్నారు కదా, ఎవరు గొప్పవారు అడిగినప్పుడు యేసుక్రీస్తు మీరు మాత్రమే గొప్పవారు అడగట్లేదు కదా, అనట్లేదు. ఒక వ్యక్తిని తీసుకొస్తారు, ఒక చిన్న బిడ్డని తీసుకొని వచ్చి మీరు ఇలా బ్రతకండి, మీరు వెళ్తారు అంతే కదా. మీరు గొప్ప తక్కువ ఏమైనా అక్కడ సంబంధించి మాట్లాడి చేస్తారు కదా, ఎలాంటి సంబంధించి మీరు అలా బ్రతికితే చాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నువ్వు బ్రతికిన కాలాన్ని బట్టి, నువ్వు బ్రతికిన జీవితాన్ని బట్టి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ 3 సందర్భాలను బాగా ఆలోచన చేస్తే పిల్లలైన వారికి బాప్తిసం అనేది ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే వారిలో ఏ పాపం లేదు కనుక. ఒకప్పుడు పిల్లలైన వారికి ఒక 5-6 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళ మనసుకు ఎలా ఉండేదంటే మంచిదిగా. అందుకనే ఒక పుట్టిన బిడ్డనని తీసుకున్నారని చెప్పండి. అక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఒక 2-3 ఆ సంవత్సరం తిరిగి కదా, ఆ
ఆ అబ్బాయిని తీసుకొని వచ్చారట. కానీ ఆ వయసులో అప్పట్లో బాగా ఒక ద్వేషించేది కానీ లక్షణాలు అనేవి పిల్లల్లో కనిపించేవి కాదు. కానీ ఇప్పుడు చూడండి మీరు కదా, ఇప్పుడు ఆ పిల్లలైన వారు చూస్తే అసలుకి 2 సంవత్సరాలకే మాటలు చిన్నప్పటి నుంచే వారికి ఏం నేర్పిస్తున్నారు అని అంటే ఏం నేర్పిస్తున్నారు చెప్పండి, ఎలాంటి మాటలు నేర్పిస్తున్నారు చెప్పండి కదా. వాక్యాన్ని నేర్పించే తక్కువైపోయింది అసలు. అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా టాలెంట్గా అయిపోతున్నారు పిల్లలు. ఆ టాలెంట్ని దేవుని వైపు మరలిస్తే సూపర్గా ఉంటుంది. కానీ అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అంటే పాపం దగ్గరికి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఈజీగా. కాబట్టి జాగ్రత్త పడాలి, మన పిల్లల విషయంలో జాగ్రత్త పడాలి కదా. కాబట్టి వాక్యాన్ని బట్టి ఏ సందర్భాన్ని మనం ఆలోచన చేసినా సరే పిల్లలకంటూ బాప్తిసం ఇచ్చేది సరైన పద్ధతి కాదు. మరి ఎవరికి ఇవ్వాలని చూసుకున్నాం మనం? తెలుసుకొని తన పాపాలు ఒప్పుకొని ఎందుకు తీసుకోవాలో మనం 3 పాయింట్లు మనం చూసుకున్నాం. మనం ఎందుకు తీసుకోవాలన్నప్పుడు ఒకటేంటి? పాపాలు అంటే పాప క్షమ అంటే ప్రభువా మా పాపాలను క్షమించని వేడుకోవాలి. ఆనాడు పేతురు గారు ప్రసంగించినప్పుడు ఏం చేశారు చెప్పండి? వారి మాటలు విన్న తరువాత వారి హృదయంలో నొచ్చుకున్నారు. అది విషయాన్ని అంటే కనబడుతుంది కదా. నొచ్చుకున్నాం అంటే అర్థం ఏంటి? ఎందుకంటే అక్కడ ఒక మాటగా చెప్పింది. మీరు 1వ అధ్యాయం చదువుకుంటూ వస్తే అపోస్తల కార్యంలో ఎన్నో విషయాలు పేతురు గారు చెప్తారు అక్కడ. ఎందుకంటే అప్పుడు పేతురు గారు ప్రారంభించిన తర్వాత ఆ 2వ అధ్యాయం మొత్తం కూడా ఏం జరుగుతుందంటే 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక ఆరోహణం అయిపోతారు. ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ 2వ అధ్యాయంలోనే ఒక వ్యక్తి వస్తాడు వాళ్ళ దగ్గరికి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఎలా వస్తాడు? ఆయన ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది? పావనం వల్ల ఎప్పుడు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడ వస్తారు. అది సువార్తల్లో అయిపోయింది కదా. అది యేసుక్రీస్తు వారు మరి ఆయన జీవిత ప్రారంభం మత్తయి సువార్త, మార్కు సువార్త ఇవన్నీ కూడా. అపోస్తల కార్యములు అనేది ఆయనకి ఎండింగ్ అది కదా. 2వ వచనం చూస్తే ఒక పండుగ వస్తుంది. ఆ పండుగ ఏంటి అని అంటే పెంతెకొస్తు పండుగ దినమున ఎలా వస్తుందో వారి మీద కూడా ఫస్ట్ ఒక ధ్వని వచ్చేస్తుంది, ఒక శబ్దం, ఒక గాలి కదా. అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల 4 విభాగించినట్టుగా వారికి దిగేసి ప్రవేశిస్తారు. తర్వాత వాళ్ళు ఎలాగా చేస్తారంటే వాళ్ళు ఏం మాట్లాడతారు అప్పటి నుంచి? అన్య భాషలు. అన్య భాషల గురించి మనకు అర్థమైందా? అన్య భాషలు అంటే ఏంటి? అన్య భాష అంటే జనరల్గా అన్య అనే పదం ఏంటి అర్థం చెప్పండి? అన్య అంటే వేరే, వేరేది కదా. అన్య భాషలు అంటే ఏంటంటే వేరే భాషలు అంటే అవి మనుషులకు అర్థమయ్యే భాష. ఒకవేళ మనుషులకు అర్థం కాని భాషలో ఒకవేళ అక్కడ మాట్లాడితే ఆ యెరూషలేము పట్టణానికి వచ్చిన వారందరూ ఒక ప్రాంతం కలిగిన వారు కాదు కదా. దాదాపు ఒక 15-14 దేశాల వారు వస్తారంట కదా. యూదులైన వారు ఇశ్రాయేలు ప్రజలు మొత్తం కూడా యెరూషలేము పట్టణానికి వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా కదా? ఒక పండగ ఏంటి? పెంతెకొస్తు. ఎందుకు చేసేవారు అది? ఇంతకుముందు చెప్పాను మీరు. పెంతెకొస్తు పండుగ ఎందుకు చేసేవారు ఇశ్రాయేలు ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు రక్షించిన దానికి దేవుడు ఒక దగ్గర ఒక గోపురాన్ని కట్టి ఒక రాళ్ళ కుప్పని వేస్తారు. అదొక సూచన. తర్వాత ఏంటి? ఈ పండుగను మీరు ఆచరిస్తున్నప్పుడు, ఈ పస్కా పండుగను మీరు ఆచరిస్తున్నప్పుడు మీరు పిల్లలైన వారు అడుగుతారు, ఎందుకు ఇది ఆచరించాలి మనము అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలంట? ఇదే మన దేవుడు ఒకప్పుడు మన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించాడు, ఇదే మనకు ఆధారం, ఇదే మనకు ఒక సూచనగా ఉంది, అందుకని మనం చేయాలి అని తమ పిల్లల్ని నేర్పించాలి ఈ రూపకంగా. అందుకనే
ఆ పండుగను చేసేవారు. అందుకని ఎక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ రావాలి, కంపల్సరీగా హాజరు కావాలి. అందుకనే చాలా ప్రదేశాలు కలిగిన వారు అక్కడికి వస్తారు కదా. పట్టణాలను బట్టి భాష అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఆంధ్రలో తెలుగు ఉంటుంది, కర్ణాటక వెళ్తే కన్నడ ఉంటుంది, అదర్ కంట్రీస్కి వెళ్తే ఇంగ్లీష్ ఉంటుంది, అరబిక్ ఉంటుంది, చాలా ఉంటాయి. అలాగే ఇప్పుడు పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చారంటే అక్కడ రెండో వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కూడా అన్ని భాషలు మాట్లాడుతున్నారు. పేతురు గారు వీళ్ళందరూ కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక విషయం, వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకు? ఏంటి వీళ్ళు గలిలేరు కదా, వీళ్ళు ఈ పట్టణస్తులు కదా, వీళ్ళకు రెండు భాషలు మాత్రమే తెలుసు. ఏ భాష తెలుసు? హెబ్రీ భాష, గ్రీకు భాష. ఈ రెండు భాషలు వీళ్ళు తెలుసు. అయినా వేరే భాషలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు గలిలేస్తులే కదా. ఉదాహరణకి అర్థం కావడానికి నాకు తెలుగు తెలిసింది. మనందరం కలిసి కర్ణాటకకి వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాదు. కర్ణాటక వెళ్ళిపోతే అక్కడ ఉన్నట్టుండగా నేను కన్నడ మాట్లాడుతున్నాను అనుకో, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఏంటి అసలుకి తనకి తెలుసు మాత్రం తెలుగు మాత్రమే తెలుసు, కన్నడ తెలుసు, తెలియదు కదా. అక్కడికి వచ్చిన తర్వాత సడన్గా ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? ఆశ్చర్యం అవుతుంది కదా ఒక భాష మాట్లాడితేనే. అలాగా ఎన్నో భాషల వాళ్ళు మాట్లాడుతున్నారట. ఎవరు? విశిష్యులైన వారు, అపోస్తులైన వారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యపడిపోతూ, వీళ్ళు గలిలేరు కదా, గలిలీ లేని వారు కదా, వీళ్ళేంటి ఇరు భాషలు మాట్లాడుతున్నారు? కొంతమంది ఆశ్చర్యపడిపోయి వింటున్నారు. మరికొంతమంది ఎలా ఆలోచన చేస్తున్నారంటే వీళ్ళు ఏమైనా కొత్త మెచ్చిన తాగింటారు, కొత్త మంది ఏమైనా కొత్త బ్రాండ్ తాగింటారు, అందుకని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, లేకపోతే వీళ్ళు ఎప్పుడు మాట్లాడాలా అని అవహేళన చేసేటటువంటి వారి పరిస్థితులు అక్కడ ఎదురైన తర్వాత పేతురు గారు ఇప్పుడు ఒక్కడే లేచి నిలబడతారు. అప్పటి నుంచి ఈ రెండో అధ్యాయం చివరిలో పేతురు గారు మాట్లాడుతూ బాప్తిసం ఇస్తారు కదా. ఏం మాట్లాడారంటే అప్పుడు ఈ పేతురు గారు మాట్లాడడం ప్రారంభిస్తారు. ఏం విషయాలంటే ఇప్పుడు వారందరూ అపహాస్యం చేసుకున్నారు. ఏమని? వీరు మద్యం తాగి మాట్లాడుతున్నారండి. తర్వాత పేతురు గారు మాట్లాడితే ఏమంటారంటే, ఇంకా వేగజాములు కాలేదు, వాళ్ళు ఎలా మందు తాగుతారు, అసలు వీరు మందు తాగి మాట్లాడేవారు కాదు, ఇది పరిశుద్ధాత్మ వరాలువి అని మొత్తం కూడా చెప్పుకుంటూ వస్తూ ఒక విషయాన్ని మాట్లాడతారండి. ఏంటంటే అక్కడ ఈ పైన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగుతారు కదా. దిగిన తర్వాత ఒక వాగ్దానం అంటే ఒకటి ఉంటుంది. అది యోవేలు గ్రంథంలో ఉంటుంది ఒక వాగ్దానం. ఆ రెండో అధ్యాయంలో కనపడుతుంది. నా ఆత్మ ఆ ప్రజల మీదకి కుమ్మరిచ్చేస్తానని ఆ యొక్క రెండో అధ్యాయంలో 16, 17, 18 వచ్చినప్పుడు మనకు కనపడుతుంది. ఆ మాట యోవేలు గ్రంథంలో ఉంటుందని కూడా అక్కడ ఉంటుంది. యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఇది ఏంటంటే కాలంలో అన్యజనుల మీద మరి కుమ్మరించేస్తారు ఆత్మని. ఇవన్నీ కూడా ఆ యోవేలు గ్రంథంలో కూడా మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్న యోవేలు గ్రంథంలో కూడా, ఇప్పుడు బైబిల్లో యోవేలు గ్రంథం ఉందా? ఉంది. ఆ యోవేలు గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. ఆ విషయం కూడా మీకు రాసుకోవాలనుకుంటే యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంది. పక్కన మీరు రాసుకున్నట్టు ఎందుకంటే ఉపయోగపడుతుంది మీకు, ఎందుకంటే అది ప్రవచనం. ఆ యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 38 వచనంలో మాట ఉంటుంది. ఈ 17, 18 వచనాల్లో ఉన్న సారాంశమే అది ప్రవచనముగా యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 38 వచనంలో ఇదే మాట మనకు కనపడుతుంది కదా. ఈ ప్రవచనం తర్వాత రెండో ప్రవచనం అక్కడ ఇంకోటి ఉంటుంది. పేతురు గారు చెబుతూ, మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని మీరు సొంత జనాంగంగా ఉన్నవారు మీరు ఏం చేశారు? సిలువేశారు కదా, చంపేశారు కదా. ఆయన గురించి దావీదు గారు ఏం రాశారు అని పేతురు గారు మళ్ళీ మొదలు పెడతారు. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారి గురించి దావీదు గారు ఏం రాస్తాడో ఇక్కడ కింద ఇదే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంది? అక్కడ నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టువు, నీ పరిశుద్ధిని కొనుబడి నీవు. ఇదే మాట మన కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా. ఆ మాట కీర్తన గ్రంథం 16 అధ్యాయం 10, 11 వచనంలో ఈ మాట ఉంటుంది. రైట్. ఇలాగ మొత్తం కూడా దావీదు గారి గురించి మొత్తం చెప్పిన తర్వాత
ఈ 36 వచనానికి వస్తే అపోస్తలుల 2:36 వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు కంపల్సరీ మీరు తెలుసుకోవాలి కదా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే తీసేసిన రాయి మూలకు తలరాయి అయిపోయింది. యేసుక్రీస్తు ఏం చేశారు? ముందు ఆయనే సిలువ వేశారు, కొట్టారు. చెప్తున్నాడు పేతురు గారు ఏమని? మీరు ఎవరైతే మీరు సిలువ వేసారో ఆయన మీరు నమ్ముకోవాలి. ఇప్పుడు ఇంక దిక్కు లేని వారికి దేవుడు దిక్కు కదా. ఇప్పుడు దిక్కు లేని వారు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దిక్కు కూడా తెలుసు ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన దగ్గరికి మీరు వెళ్ళాలి అని ఇవన్నీ ఎన్నో విషయాలు చెప్పాడు అక్కడ పేతురు గారు. అప్పుడు వాళ్ళలో మేము చేసినది తప్పు కదా అని వాళ్ళ హృదయంలో ఏం చేశారట? అదే వచ్చి చూద్దాం ఇప్పుడు 37-37 వారు ఈ మాట విని ఏ మాట విన్నాడు తెలుసా? మొత్తం 2వ అధ్యాయంలో చదువుకుని మొదటి నుంచి చదువుకుంటూ వస్తే మొత్తం కూడా పేతురు గారు గద్దిస్తూ చెప్తారండి. వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గద్దిస్తూ చెబుతున్నప్పుడు వాళ్ళ యొక్క చేసినది ఏంటో తప్పు తెలుసుకొని బాధపడుతూ మేము చేసినది తప్పే కదా అని వాళ్ళు బాధపడుతూ తన హృదయంలో ఏం చేస్తారు? నొచ్చుకొని పశ్చాత్తాపడి అప్పుడు అడుగుతారు ఏమని? మేమేం చేయాలి అని. ఎవరి దగ్గర అడుగుతారు? పేతురు కొదమ అపోస్తలుల వాళ్ళందరి దగ్గర అడుగుతారు. మేము ఏం చేయాలి సహోదరులారా అని అడిగినప్పుడు మీరు వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందాలి కదా. ఇది ప్రవచనం. ఇంతకుముందు యోవేలు గ్రంథంలో చూసుకున్నాం కదా, మీ మీదికి అన్ని జనుల మీదికి పరిశుద్ధాత్మ మీకు కుమ్మరించేస్తాను. అది ఇప్పుడు నెరవేరుతుంది. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ మీది రావాలని ప్రార్థన చేస్తే అవుతుంది. ఆల్రెడీ వచ్చాడు కదా. ఎప్పుడైతే మొదటిగా ఈ యొక్క అపోస్తలుల మీదకి రావడం ఎంట్రన్స్ అయితే అంతే. ఇక అప్పటి నుంచి ఇక కంటిన్యూగా మన దగ్గర ఉన్నాడట కదా. కాబట్టి ఇక్కడ ఈ ప్రస్తావన మనం ఆలోచించగలిగితే బాప్తిజం తీసుకునే వాళ్ళలో లక్షణాలు ఏం కనపడాలంటే ముఖ్యంగా అడగాలి, తర్వాత మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, తన హృదయంలో నొచ్చుకోవాలి. ఈ లక్షణాలు కలిగిన వారికి బాప్తిజం అనేది అవసరం. ఎందుకు నొచ్చుకోవాలి అంటే వారు పాపం చేశారు కనుక. ఇప్పుడు పిల్లలైన వారు నొచ్చుకోగలరంటే వాళ్ళ పాపం ఉందనా? లేదు. కాబట్టి అది అవసరం లేదు. కాబట్టి చిన్న పిల్లలైన వారికి బాప్తిజం అనేది అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో చక్కగా వారి గురించి చక్కగా చెప్పబడింది ఏమని? పరలోక రాజ్యం వెళ్ళాలంటే పిల్లలంటే వారిగా ఉండాలి. కాబట్టి సహోదరుల మీరు ఎలా ఉండమంటున్నాడు? ఇందాక పేతురు గ్రంథం చూసుకున్నాం కదా మనం. కొన్ని రాష్ట్రపత్రికల్లో కూడా మీరు ఏమంటున్నాడు? మీరు బుద్ధును పోలి పెద్దవాళ్ళకి ఉండండి, కానీ దుష్టత్వం విషయం మీరు ఎలా ఉండాలి? చిన్న విషయం అంటే పిల్లలాగా మీరు ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించిన ఏంటంటే పిల్లలైన వారికి బాప్తిజం అనేది ఇవ్వకూడదు. అది వాక్యానుసారం కాదు. ఒకవేళ ఇవ్వాలని మీరు ఆలోచన వచ్చినా వారు ఒప్పుకోవాలి, నోరు తెరిచి అడగాలి, వాళ్ళలో పాపం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే తప్ప మనం బాప్తిజం అనేది వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి క్లారిఫికేషన్ అయింది కదా. బాప్తిజం పిల్లలైన వారికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని అంటే ఇవ్వకూడదు. కాబట్టి విన్న విషయాలను మన హృదయంలో భద్రం చేసుకొని అలా బ్రతకడం మనం ప్రయత్నించేద్దాం. రైట్, కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను తండ్రి ఈ యొక్క రోజు నన్ను ఎంతవరకు కూడా పాటలు ఎందు కంఠస్వాక్యాలు ఎందు మిమ్మల్ని కనపరిచినాం తండ్రి. తండ్రి ఈరోజు ఏ మాటలు అయితే మేము విన్నామో ఆ మాటలు తండ్రి మా హృదయమైన పలక మీద రాసుకుని ఎల్లప్పుడూ దానిని తండ్రి స్మరణకు తెచ్చుకుంటుండడానికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. తెలుసుకున్న మేము తండ్రి తెలుసుకున్న వారులాగా మేము వండుకోకుండా తెలుసుకొని మా జీవితంలో పాటిస్తూ తండ్రి తెలియని వారికి కొంతమందికైనా ఈ మాటలను చెప్పుటకు కృప దయచేయండి. అలాంటి జ్ఞానాన్ని మాకు అందరికి ఇవ్వండి. తండ్రి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచించేద్దాం. రైట్, కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం.
తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ముందు జరగబోతున్న తండ్రి ఆరాధన కార్యక్రమంలో మీరే ఘనత వహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.